హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టతకి పార్ట్ 41. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ ఇయర్ తమ కాలేజ్లో బీటెక్లో ఇషిక టాప్ గా నిలిచింది. దాంతో తన ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడిగారు. సరే అని తన ముగ్గురు ఫ్రెండ్స్ ఇంకా అంజలిని తీసుకొని తమ దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్ కి వెళ్ళింది ఇషిక. అక్కడ సడన్ గా వైభవ్ దాదాపు 5 years తర్వాత కనిపించాడు. స్టడీస్ కోసం 5 years బ్యాక్ జర్మనీ వెళ్ళాడు వైభవ్. తమని చూడగానే ఎదురు వచ్చాడు. మీరేంటి ఇక్కడ అని అడిగాడు వైభవ్. అది మేమడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఇండియా ఎప్పుడు వచ్చావు? ఇంటికి రాలేదే అని అడిగింది ఇషిక ఎగ్జైటింగ్ గా. జస్ట్ 5 days బ్యాక్ వచ్చాను, 1 month కోసం. మళ్ళీ వెళ్ళాలి మేడం. ఫ్రెండ్స్ ని కలిసి అత్త వాళ్ళ ఇంటికి వద్దామనుకున్నాను, ఈ లోపు మీరే కనిపించారు అంటూ వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు వైభవ్ తన ఫ్రెండ్స్ ని వదిలేసి. వైభవ్ వాళ్ళ అత్త అంటే హరిశ్చంద్ర అత్తలు నిజామాబాద్ లోనే ఉంటుంది. అంజలి వాళ్ళ ఇల్లు వైభవ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే. సో అలా అంజలి ఇషికాకి వైభవ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ పరిచయం ఉంది. చిన్నప్పటి నుంచి ప్రతి వింటర్ లో హాలిడేస్ కి వైభవ్ నిజామాబాద్ వెళ్ళేవాడు. వింటర్ లోనే ఎందుకు అంటే అతను ఊటీలో చదువుకున్నాడు, అక్కడ శీతాకాలంలోనే సెలవులు ఇస్తారు కాబట్టి. ఇక 3 months నిజామాబాద్ లోనే ఉండేవాడు. ముఖ్యంగా ఇషిక వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ గడిపేవాడు. ఏంటి ఎప్పుడు లేనిది మీరు రెస్టారెంట్ లో అడిగాడు ఒక పక్క అంజలిని గమనిస్తూ ఇషికాని. అప్పుడప్పుడే మోడలింగ్ గురించి ఆలోచిస్తూ డైటింగ్ చేస్తూ అందమైన ఫిజిక్ తో టీనేజ్ అంచుల్లో చాలా ఆకర్షణీయంగా కనిపించింది అంజలి రూపం. దాంతో అట్రాక్ట్ అయిపోయాడు వైభవ్. మొదటి నుంచి కూడా అంజలి అంటే ఎక్కడో చిన్న ఇంట్రెస్ట్. బట్ చిన్నప్పుడు అంజలి అంతగా పట్టించుకునేది కాదు. వైభవ్ కూడా ఎక్కువ ఇషికాతోనే ఉండేవాడు. తన స్టడీస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా, స్టడీ గురించి మాట్లాడుకోవాలి అన్నా ఈషికాతోనే షేర్ చేసుకునేవాడు. సో ఇద్దరు అలా బాగా క్లోజ్. అంజలి వాళ్ళతో అస్సలు ఉండేది కాదు, అందుకే వైభవ్ తో కూడా ఎక్కువ మాట్లాడదు. మరి బీటెక్ లో మేడం మంచి పార్కులు కొట్టేసింది కదా, అందుకే మేము తనతో పార్టీ కొట్టేశాం అంటూ నవ్వారు ఇషికా ఫ్రెండ్స్ జోక్ చేస్తూ. ఓకే, అయితే పార్టీ ఎందుకు అడుగుతున్నారు? ఇషిక పాస్ మార్కులు కొట్టడం తన జన్మ హక్కు, అసలే చదువుల సరస్వతి అంటూ మొక్కాడు వైభవ్ ఇషిక వైపు చూసి. ఇక చాలా రోజుల తర్వాత కలవడంతో అందరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ హ్యాపీగా గడిపేశారు. కానీ వైభవ్ కళ్ళు మాత్రం అంజలి పైనే ఉన్నాయి. అంజలి కూడా ఈసారి ఎందుకో తెగ ఇంట్రెస్ట్ చూపించింది వైభవ్ అంటే. 2 days కోసం నిజామాబాద్ వచ్చిన వైభవ్ ఇక జర్మనీ వెళ్లే వరకు అక్కడి నుంచి కదల్లేదు. ఇక వెళ్ళడం అంటే అంజలికి ప్రపోజ్ చేయడం, ఆమె కూడా అతని లవ్ ని ఓకే చేయడం జరిగాకే వెళ్ళాడు. కానీ ఈ విషయాలేవీ తెలియని ఇషికాకి మాత్రం వైభవ్ చాలా స్పెషల్. వైభవ్ ని చూడగానే తన చిన్ని లోకంలో ఉండిపోతుంది ఆమె. ఇషిక పుట్టినప్పుడే ఆమె తల్లి చనిపోవడంతో, 9 ఏళ్లు వచ్చాక తండ్రి కూడా పోవడంతో తన మేనమామ అయిన ధనరాజ్, అంజలి తండ్రి, ఇషికాను అనాథం చేయలేక ఇంటికి తెచ్చుకొని పెంచుకున్నాడు. అప్పుడు అంజలికి 8 years. ఇక పైన నాకు 2 బిడ్డలు, ఇషిక అంజలి. ఇద్దరు వేరు కాదు, మీరిద్దరు అక్కా చెల్లెళ్ళు. ఇక పైన మీ పేర్లు కూడా ఇలాగే చెప్పుకోవాలి అని ఇషిక అంజలి అని ఇద్దరికి పేరు పెట్టుకున్నాడు ధనరాజ్. ఇక ఇషిక ఇంటికి రావడం ఇష్టం లేని అంజలి తల్లి వనజ ఇషిక మీద లేనిపోనివి అంజలికి చెప్పి, తనకంటే నువ్వు ఎప్పుడూ నెంబర్ 1 గా ఉండాలి అంటూ లేనిపోనివి నూరు పోసింది. దాంతో అంజలికి చిన్న వయసులోనే ఇషిక అంటే కోపం, ద్వేషం, అసహ్యం లాంటివి పుట్టేశాయి. పైకి మాత్రం నార్మల్ గానే ఉండేది. అంజలి ఇంకా ఇషిక 10th లో ఉన్నారు. అప్పుడు అంజలి వాళ్ళ మదర్ లేట్ ప్రెగ్నెన్సీ కావడంతో కాంప్లికేషన్స్ వచ్చి రాకీని కనుమూసింది. రాకీ పుట్టినందుకే తన తల్లి చనిపోయిందని తమ్ముడు అంటే కోపం పెంచుకుంది అంజలి. వాడు పిలిస్తేనే కాదు, ఆకలితో ఏడిస్తే తిట్టేది, కొట్టేది కోపంతో.
బట్ ఇషిక మాత్రం రాకీని ప్రాణంలా పెంచుకుంది. దానికి తోడు ఇషికాకి మామయ్య ధనరాజ్ కూడా చాలా సపోర్ట్ చేసేవాడు. సేమ్ టైం అంజలిని ప్రతిసారి మందలించేవాడు. తన తండ్రి ఇషికాని మెచ్చుకోవడంతో తండ్రి అంటే కూడా కోపం పెంచుకుంది తర్వాత అంజలి. ఇక ఇషికాతో ఎంత చిన్న విషయంలో అయినా ఇషికాని వెనక్కి నెట్టి తనే ముందు ఉండాలని తాపత్రయపడేది. అలాగే ఇషికాకు వైభవ్ ని ఇష్టపడుతుంది అని తన ఫ్రెండ్స్ ద్వారా తెలియడంతో వైభవ్ లవ్ ప్రపోజ్ చేయగానే వెనక ముందు ఆలోచించకుండా యాక్సెప్ట్ చేసేసింది అంజలి ఈషిక మీద కోపంతో. ఇక ఈషిక ఇంటి పని, వంట పనిలోను, తెలివితేటల్లోనూ, చదువులోను పేరు పెట్టడానికి లేదు. అన్నిట్లో ఫస్ట్. కాలేజీ యాజమాన్యం కూడా తనకి ప్రత్యేకంగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఆమె కాలేజ్ లో బాయ్స్ తో అస్సలు మాట్లాడేది కాదు. గర్ల్స్ తో కూడా చాలా సెలెక్టివ్ గా స్నేహం చేసేది. కానీ వైభవ్ అంటే చాలా ఇష్టం తనకి. వైభవ్ కూడా తనంటే ఇంట్రెస్ట్ చూపించేవాడు. చిన్నప్పుడు వైభవ్ ఎప్పుడు నిజామాబాద్ వచ్చినా ముందుగా ఇషికాని వెతుక్కుంటూ స్కూల్ ఆర్ కాలేజీకి వెళ్ళేవాడు. అంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఇద్దరి మధ్య. ఇషిక క్లోజ్ ఫ్రెండ్స్ అయితే, ఏ ఇషిక, హైదరాబాద్ నుంచి నీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడే అని కూడా అనేవారు. కానీ తను సున్నితంగా కోప్పడేది. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈషిక మనసులో మాత్రం చాలా హ్యాపీగా ఉండేది ఆ మాటలు వింటే. తనకు తెలియకుండానే వైభవ్ పైన తన మనసులో ఇష్టంతో పాటు అతని పైన ప్రేమను కూడా పెంచుకుంది ఈషిక. ఒకసారి వైభవ్ వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే వచ్చాడు. అతనితో పాటు హరిశ్చంద్ర పద్మ కూడా. అప్పటికి ఇషిక చదువు కంప్లీట్ కావడంతో జాబ్ ట్రయల్స్ లో ఉంది అని తెలుస్తుంది. ఇక అంజలి కూడా తన చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి అప్పటికే మోడలింగ్ కోసం ట్రైనింగ్ తీసుకుంటుంది. ఆ టైంలో వైభవ్ లవ్ ప్రపోజల్ ఓకే చేసేసింది అంజలి. ఈషిక గురించి తెలుసుకున్న హరిశ్చంద్ర ఆమెకి తమ కంపెనీలో జాబ్ ఇస్తా అని మాట ఇచ్చాడు. అప్పటికే రాకీకి హెల్త్ ప్రాబ్లం బయటపడింది. వాడికి 9 ఇయర్స్ ఉన్నప్పుడు 14 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక ఆపరేషన్. అప్పటి వరకు మెడిసిన్స్ వాడాలని, బాబుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు డాక్టర్స్. రాకీ ఆపరేషన్ కి డబ్బు కోసం కాస్త పొలం అమ్మాలని చూశాడు ధనరాజ్. కానీ అంజలి గొడవ పెట్టేసుకుంది తండ్రితో. అంజలి తల్లి బ్రతికుండగానే అంజలి పేరు పైన చేయించింది పొలం. ధనరాజ్ ఎక్కడ సగం పొలం ఈషిక పేరు మీద చేస్తాడో అన్న ఆలోచనతో. ఇక మిగిలింది చిన్ని ఇల్లు. దాన్ని అమ్ముకోలేం కాబట్టి పొలం అమ్మడానికి పెట్టాడు ధనరాజ్. కానీ అంజలి పొలం కొనడానికి వస్తే పేపర్ల పైన సిగ్నేచర్ చేయలేదు. పైగా ఆ పొలం నాది, నేను అమ్మనివ్వను అని తెగేసి చెప్పింది. దానికి ధనరాజ్ చాలా బాధపడ్డాడు అంజలితో. ఫైనలీ అంజలి పెద్ద పెద్ద మాటలు అనేసింది. ఈ వయసులో పిల్లల్ని కనడం అవసరమా? ఆల్రెడీ ఒక అనాథని తీసుకొచ్చి నెత్తి పైన పెట్టుకున్నావు. పైగా వాడు పుట్టగానే మా మమ్మీ కూడా చనిపోయింది. అప్పుడే వీడు చనిపోయి ఉంటే బాగుండేది. ఇంకా రోగంతో పుట్టాడు. ఎలా పుట్టాడో అలాగే చేస్తాడు. అవసరం లేదు నాకు వాడితో. నాకు నా పొలమే కావాలి అంటూ రాత్రికి రాత్రి పొలం కాగితాలు తీసుకుని హైదరాబాద్ చెప్పకుండా పారిపోయింది. చాలా బాధపడ్డాడు ధనరాజ్. అక్కడికి ఇషిక అతనికి చాలా ధైర్యం చెప్పింది. ఇంకా 4 ఇయర్స్ టైం ఉంది మామయ్య, మీరు దిగులు పడకండి, నేనున్నాను కదా. పొలం వదిలేయండి, నేను ఉద్యోగం చేస్తాను. బ్యాంక్ లో లోన్ తీసుకుందాం, మనం రాకీని కాపాడుకుందామని తనకు చాతనైన విధంగా నచ్చజెప్పింది. కానీ ఆయన చాలా బెంగ పెట్టుకున్నాడు. సడన్ గా ఒక రోజు నైట్ నిద్రలోనే హార్ట్ అటాక్ తో చనిపోయాడు ధనరాజ్. ఆయన మరణం ఈషికాకు మరొక దెబ్బ. ఒక రకంగా ఆమె చాలా ధైర్యం కోల్పోయింది. అప్పుడు ఇన్నాళ్ళు ఏది జరిగినా మామయ్య తోడు ఉన్నాడు అనుకునేది. కోలుకోవడానికి చాలా టైం పట్టింది తనకి. పైగా రాకీ బాధ్యత కూడా తనపైనే పడడంతో హరిశ్చంద్రకి కాల్ చేసి జాబ్ గురించి అడిగింది ఈషిక. ఆయన వెంటనే తన పరిస్థితి అర్థం చేసుకొని వాళ్ళ కంపెనీలో ఆమెకి జాబ్ ఇచ్చాడు. అలా ఇషిక కూడా రాకీని తీసుకొని హైదరాబాద్ వచ్చింది. ఇక ఇక్కడికి వచ్చాక కొత్త కొత్త సమస్యలు ఇషికాకి. ఇక ఇషికాకు హరి కంపెనీలో జాబ్ రావడంతో ఈ విషయం తెలిసిన పద్మజ హరి బిజినెస్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఏదో తప్పు చూపించి ఈషికాను జాబ్ నుంచి తీయించేసింది. కానీ లక్కీగా వెంటనే ఇషికాకు మరొక జాబ్ వచ్చింది. అది మిట్టల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో. అక్కడ కూడా సమస్యలే. కానీ ఇషికాకు సమస్యలు అలవాటైపోయాయి. కానీ ఈసారి సమస్యలు
అంజలి వల్లే వచ్చాయి, ఇంకా వస్తున్నాయి కూడా. దేవాంశ్ తో సడన్ గా పెళ్లి కూడా అంజలియే కారణం. ఒక్కోసారి తన పేరుతోనే కాదు, తన లైఫ్ ని కూడా అంజలియే శాసిస్తుందేమో అనిపిస్తుంది ఇషికాకి. ఇలా గతంలోకి వెళ్లి ఆలోచిస్తూ ఉండగా ఇషిక కళ్ళల్లోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. నేను ఒకప్పుడు వైభవ్ని ప్రేమించాను, కానీ అతను అంజలిని ప్రేమించాడు. అప్పుడు నేను మనసు మార్చుకున్నాను. అతను అంజలిని ప్రేమించడం తప్పు కాదు, కాకపోతే నాది వన్ సైడ్ లవ్, అయితే అతనిది టూ సైడ్ లవ్. కాబట్టి వాళ్ళ ప్రేమ నిజమయ్యింది, నా ప్రేమ ఒంటరిగా మిగిలిపోయింది. చాలా రోజులు నేను బాధపడ్డా, నిజమే. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నేను వైభవ్ని ప్రేమించి తప్పు చేయలేదు. ఎందుకంటే ఒకరిని ప్రేమించడం ఎప్పుడూ తప్పు కాదు, అది మనసుకు సంబంధించిన విషయం. కాకపోతే మన పరిస్థితి, మనమే కాదు, మనం ప్రేమించిన ఎదుటి వ్యక్తి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఇబ్బంది పెట్టకూడదు. అయినా జరిగిన దాని గురించి ఎందుకు ఆలోచించాలి? మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని కోరుకోవాలి, అంతే కదా. కాబట్టి వైభవ్ బాగుండడం నాకు కావాలి. అతను నన్ను ప్రేమించకపోతేనే, ఒకప్పుడు ఇన్ఫాక్ట్ ఎప్పుడు అతను నాకు ఒక మంచి స్నేహితుడు, అది మాత్రం 100% అని ఈషిక తన మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడే డోర్ శబ్దం రావడంతో అటువైపు చూసి వెంటనే సోఫా నుంచి లేచి నిలబడింది. ఆ వచ్చింది దేవాంశ్ కాబట్టి. ఎలాగైనా మిస్టర్ మిత్తల్తో వైభవ్ గురించి అడుగుతాను, వీలైతే ప్రాధేయపడతాను. తప్పకుండా మిస్టర్ మిత్తల్ నన్ను అర్థం చేసుకుంటాడు అన్న హోపు ఉంది అని మనసులో అనుకుంటూ, ఏమైంది, మీటింగ్ నుంచి చాలా లేట్ గా వచ్చారు అని అడిగింది. అతని చేతిలో ఉన్న కోట్ తీసుకొని పక్కకు వెళ్తూ ఇషిక. అంతే, మరుక్షణం తన పక్కన ఒక పెద్ద ఫ్లవర్ వాస్ పగిలిపోయింది. ఆ సౌండ్ కి వెంటనే వెనక్కి తిరిగి చూసిన ఇషిక భయపడిపోయింది. ఏంటి, ఏదో అవసరానికి మెడలో తాళి కట్టానని పెళ్ళంలా ఫీల్ అవుతున్నావా అని కటువుగా వచ్చింది దేవాంశు వైపు నుంచి మాట. అతని మాటే కాదు, అతని కోపంతో కళ్ళు కూడా ఎరుపెక్కి ఉన్నాయి. అది చూసి ఈషిక భయపడిపోయింది. సారీ మిస్టర్ మిత్తల్, నా ఉద్దేశం అది కాదు అని అనగలిగింది మెల్లిగా. నీ ఉద్దేశాలతో నాకు పని లేదు. ఏదో సైలెంట్ గా ఉంటున్నానని రెచ్చిపోకు. నీ స్థానం ఏంటో మర్చిపోకు. ఎప్పటికైనా నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవలసిన దానివే. జస్ట్ ఇంటి కోడల్లాగా కొన్ని రోజులు డ్రామా ప్లే చేయాలి నువ్వు. దానికోసం నీకు నేను తర్వాత మనీ పే చేస్తాను, అది గుర్తుంచుకో. కానీ నీ పర్మనెంట్ అడ్రస్ నీ మిడిల్ క్లాస్ ఫ్లాట్, సారీ రెంట్ ఫ్లాట్, అది గుర్తుంచుకో. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కి అలవాటు పడిపోయి ఉంటావు అనుకుంటున్నావేమో అన్నాడు దేవాంశ్ చాలా కఠినంగా. లేదు మిస్టర్ మిత్తల్, నాకు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు. అన్నిటికంటే ముఖ్యం నా ఆత్మాభిమానం. దానికి ప్రాబ్లం రానంతసేపు ఎంత బాధైనా తట్టుకుంటాను. నాకు తెలిసి మీరు ఏదో నన్ను ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నారు అంటుంది ఇషిక. అబ్బా, ఏమన్నా సీరియల్ డైలాగ్లా? ఎలా చెప్తారు మీరు? నువ్వొక్కదానివేనా, మీ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఇంతేనా? పేజీలు పేజీలు ఆత్మాభిమానం, ఆవకాయ అని భారీ డైలాగులు చెప్తూ ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తారు. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ తెలుసా మీరు? అందుకే తెలుగులోనే కాదు, మొత్తం ఇండియా లెవెల్లో టీవీ ఇండస్ట్రీ ఏలేస్తున్నారు మీ మిడిల్ క్లాస్ కాన్సెప్ట్ తో. ఆ సీరియళ్లలో హీరోయిన్ ఒక మిడిల్ క్లాస్ ఆమె. ఆమెకు ఎక్కడ లేని సమస్యలు ఉంటాయి. ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకొని చిన్న జాబ్ చేస్తూ ఎవరికి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా ఆవిడ గారే సాల్వ్ చేస్తుంది. ఫైనల్ గా ఒక రిచ్ కిట్ కమ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంటుంది. ఇదే కదా మీ మిడిల్ క్లాస్ వాళ్ళ మెటీరియల్ అన్నాడు దేవాంశ్. మీరు ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు మిస్టర్ మిత్తల్? ఏం జరిగింది అని అడుగుతుంది అతన్ని మాటలు పట్టించుకోకుండా ఇషిక. అబ్బా, ఏమైనా యాక్టింగా? నీకు నేషనల్ అవార్డు ఇవ్వచ్చు, అలాగే ఆస్కార్ కూడా. గొప్ప నటివి నువ్వు అని దేవాంశ్ అనగానే, ప్లీజ్ మిస్టర్ మిత్తల్, ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారు? ఇప్పుడు నా వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి మీకు? అయినా ప్రతిసారి నన్ను ఇన్సల్ట్ చేయడంలో ఎందుకు ఆనందం పొందుతారు అని అడుగుతుంది కోపంగా ఈసారి ఈషిక, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. హ్యాపీనెస్? ఎక్కడిది హ్యాపీనెస్ నా లైఫ్ లో? మీరు నా లైఫ్ లోకి వచ్చాక హ్యాపీనెస్ కూడా ఉంటుందా?
మీలాంటి అవకాశవాదులు నాలాంటి బిజినెస్ మ్యాన్ ని అవసరాలకి వాడుకుంటారు. అదంతా కాదు, సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. సమాధానం చెప్పు ఇష్క. అంజలి ఎక్కడుందో మర్యాదగా అడ్రస్ చెప్పు. ఎక్కువ సార్లు అడగను. నీకు అన్నీ తెలుసు అని నాకు అర్థమైంది అని అతను అనగానే, మళ్ళీ మొదటికి వస్తున్నారు మిస్టర్ మిత్తల్. నాకు అంజలి ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? చెప్పాను కదా, గత 2 years గా నాకు ఒక ఫోన్ కాల్ కూడా చెయ్యలే అని. ఆమె మాట కంప్లీట్ కాకముందే, షటప్, యు జస్ట్ షటప్, ఇంకా అబద్ధాలు ఆడకు, నీ అబద్ధాలని నిజాలుగా చెప్పి నన్ను నమ్మించాలని చూడకు అని అతను అనగానే, నిజం చెప్తున్నాను మిస్టర్ మిత్తల్. అయినా అంజలి గురించి పక్కన పెడితే వైభవ్ని ఏం చేశారు మీరు? అతను ఎక్కడున్నాడు? ఎందుకు అతన్ని కిడ్నాప్ చేశారు? ప్లీజ్ మిస్టర్ మిత్తల్, అతన్ని వదిలేయండి. అంజలికి మీరంటే ఇష్టం లేదు, అందుకే అతనితో పారిపోయినట్టుంది. లైఫ్ లో ఎంతో చూశారు, మీ అంత అనుభవం, లోక జ్ఞానం నాకు లేదు కూడా. బట్ ఇప్పుడు రియలైజ్ అవ్వండి అనగానే తన చెయ్యి పట్టి లాగి సోఫాలో తోసేశాడు. కూలబడిపోయింది సోఫాలో ఇషిక షాక్ తో. ఇంకా అలాగే చూస్తూ ఉండిపోయింది అతని కోపాన్ని. ఇక వెంటనే పాములా బుస కొడుతున్న దేవాంశ్, ఏంటే నాటకాలాడుతున్నావా? అంజలి ఎక్కడుందో చెప్పు, ఇది ఆఖరిసారి అడుగుతున్నా. అంజలి ఎక్కడుంది అని కోపంగా అడిగాడు. నాకు తెలీదు, నాకు తెలిసి ఉంటే మీకు చెప్పేదాన్ని కాదా అనే మాట పూర్తి కాకముందే, అబద్ధం, పచ్చి అబద్ధం. అన్నీ తెలుసు నువ్వు, అయినా నటిస్తున్నావు. ఏమి తెలియకపోతే ఎందుకు కాంప్రమైజ్ చేయాలని చూస్తావు? మీ చెల్లి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇవాళ హోటల్లో వచ్చి సీక్రెట్ గా కలిసింది. తనతో అన్ని గప్చుప్గా మాట్లాడేసి సేఫ్ గా తనని పంపించేసి ఎప్పటిలా హోటల్లో నా ముందు నించున్నావు. కనీసం తను కలిసింది అని విషయం కూడా నాకు చెప్పలేదు. చెప్పావా? ఇప్పుడైతే అంజలి గురించి నాకు తెలీదు అంటావా? ఎంత ధైర్యం నీకు? ఓకే ఫైన్, ఒప్పుకుంటాను, నీ మాటే నిజమని. మరి ఇన్ని రోజులు అడగని ప్రశ్న ఇవాళ ఎలా అడుగుతున్నావు? వైభవ్ గురించి. వైభవ్ తో వెళ్ళిపోయింది అంజలి అని. ఇప్పుడు ఆ వైభవ్ ని కిడ్నాప్ అయిన విషయం నీకు ఎలా తెలుసు? ఎస్పెషల్లీ నా దగ్గర ఉన్నట్లు నన్నే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు అని దేవాంశ్ అడగగానే షాక్ అయిపోయింది ఇషిక. ఓ గాడ్, నేను అంత ఆలోచించనే లేదు. అయినా నన్ను కలిసింది అంజలి కాదు కదా, నన్ను కలిసింది కరిష్మా. కరిష్మా మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంది. ఈ విషయం నేను చెప్పినట్లు ఎవరికి చెప్పకు, మళ్ళీ నాకు ఇంట్లో వాళ్ళతో లేనిపోని ప్రాబ్లమ్స్. అయినా మా ఎంత డేంజరో నాకంటే నీకే ఎక్కువ తెలుసు. రేపు పెళ్లి అనగా నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో ఎత్తుకొచ్చాడో, నిన్ను ఎంత టార్చర్ చేస్తున్నాడో నీ మనసుకి తెలిస్తే చాలు. ప్రస్తుతం అంజలి కూడా ఇండియా వచ్చేసింది వైభవ్ ని వెతుక్కుంటూ. ఈ మాటలు నేను నా ఫ్రెండ్ సర్కిల్లో విన్నాను. సో ఇద్దరి ప్రాణాలు కాపాడుకో, అదంతా నీ చేతుల్లోనే ఉంది అంది కరిష్మా. ఆ మాటలు కరిష్మావి గుర్తుకొచ్చాయి. ఇప్పుడు తన పేరు ఎలా చెప్పాలి? అలా చెప్తే ఇంట్లో లేనిపోని గొడవలు క్రియేట్ అవుతాయి. కరిష్మాకు అంజలి అడ్రస్ తెలిసే అవకాశం లేదు. పైగా తన పేరు చెప్పొద్దని రిక్వెస్ట్ చేసింది. ఎలా చెప్పాలి? ఇలా ఆలోచిస్తూ ఉండగానే దేవాంశ్ ఇషిక చెయ్యి పట్టుకొని పైకి లేపాడు. చెప్పు, ఎవరు కలిశారు హోటల్లో? అంజలి కాకుండా ఇంకెవరు కలిశారు నీకు? వైభవ్ నా దగ్గర ఉన్నట్లు నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు నీకు? కమాన్ స్పీక్ అని గట్టిగా అరిచాడు దేవాంశ్. ఇషికాకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. తను అంజలిని కలవనే లేదు. తను కలిసింది కరిష్మని, అది కూడా ఆమె పేరిప్పుడు చెప్పలేదు. ఎటు చూసినా తనే ఇరకాటంలో పడింది. పైగా తన దగ్గర సమాధానమే లేదు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఊహించకుండా అతన్ని ప్రశ్నించింది. అలా అని ఇప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పి అతన్ని చీకట్లో ఉంచడం కూడా మంచిది కాదు. ఆల్రెడీ అతను చాలా బాధ అనుభవిస్తున్నాడు. అంతకంటే మెల్లిగా 2 రోజులు అయ్యాక అతను కూల్ అవుతాడు. అప్పుడు ఉన్న నిజాన్ని అతనికి చెప్పాలి అనుకుంది ఇషిక. కానీ అంత టైం దేవాంశి తనకి ఇస్తాడా? ఏమో మరి. ఇది తెలుసుకోవాలి అనుకుంటే రేపటి ఎపిసోడ్ లో చూడండి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.